నేటి ఉదయం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ నియోజకవర్గంలో రేపు అనగా 15వ తేదీన శుక్రవారం ఉదయం 8 గంటలకు జరగబోవు 168 అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం విషయమై తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు మరియు కాంట్రాక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి మే 15వ తేదీన ఉదయం 8 గంటలకు 168 అభివృద్ధి పనులు ఎక్కడికక్కడ కూటమి నాయకుల సమక్షంలో స్థానిక ప్రజల చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి సూచించినట్టే ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తల్ని ఖచ్చితంగా మీరు పిలవాల్సిన అవసరం ఉంది. పిలిచి చీరాలగూడని కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలకి, ఆ విధంగా క్లస్టర్లు కానీ, కో క్లస్టర్లు కానీ, ఆ డివిజన్లో ఉన్న డివిజన్ అధ్యక్షులు కానీ, కార్పొరేటర్లు కానీ, ఇతర వివిధ రకాల హోదాల్లో ఉన్న పార్టీ హోదాల్లో ఉన్న వ్యక్తులకు కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు మీరు సమన్వయం చేసుకుని సాయంత్రం ఏ క్లస్టర్కి సంబంధించి ఆ క్లస్టర్లో మీటింగ్ పెట్టుకుని మీకు ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉందని మరొకసారి మీకు తెలియజేయడానికే ఈ మీటింగ్ పెట్టుకున్నాం. ఉండే పరిస్థితుల్లో మహానాడులో ఎవరి పాటికి వాళ్ళు బిజీగా ఉంటాం కాబట్టి రేపు ఉదయం అయిపోయిన తర్వాత మనకు దాని తర్వాత ఏమి పెద్ద పని ఉండదు. ఇది మొదటిసారికి సాయంత్రం క్లస్టర్ పరిధిలో ప్రతి డివిజన్కి కూడా పోవడమా, లేకుంటే 2-3 డివిజన్లో కలిపి మీటింగ్ పెట్టుకోవడమా, ఇక్కడ ఏమేమైతే ఎమ్మెల్యే గారు సూచించారో అవన్నీ కూడా వారికి అందరికి కూడా చెప్పి మన నాయకులు, కార్యకర్తలు, బీజేపీ, జనసేన కూటమి నాయకుల సమక్షంలో ప్రజల చేత శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని మరొకసారి మీరు క్లస్టర్ పరిధిలోని మీ ఏరియాలో మీటింగ్ పెట్టుకుని విజయవంతం చేస్తారని ఆశిస్తూ, అదేవిధంగా అటు కార్పొరేషన్ అధికారులు కానీ, ఇంజనీరింగ్ అధికారులు కానీ, సురేష్ రెడ్డి గారు మీ పరిధిలో 31 వర్క్ వస్తున్నాయి. దానికి సంబంధించి పిట్లు కానీ, మిగతా అక్షంతలు కానీ, పసుపు కుంకుమ అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నారా? అది రేపు ఉదయానికి ఇబ్బంది లేదు కదా, 8 o'clock స్టార్ట్ కదా. సర్వే మిగతా ఆ క్లస్టర్లో అది చదివానా మీ పరిధిలో అందరికి చెప్పుకొని కూర్చోండి అన్న. స్థానిక ప్రజలు అందరిని ఇన్వాల్వ్మెంట్, స్థానిక కార్యకర్తలు కానీ అన్న, బీజేపీ, జనసేన తెలిసినా తెలియకపోయినా ఎత్తుక్కోనైనా చెప్పండి అన్న. దయచేసి మీరు పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా కూటమి నాయకుల సమక్షంలో పెట్టండి. మీ డివిజన్లో వార్తలు పెట్టేటప్పుడు కూడా కూటమి నాయకుల సమక్షాన్ని కంపల్సరీగా వచ్చేటట్టు దాని క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్లో ఉన్న వారందరూ కూడా మీరు చెప్పాలని చెప్తున్నా అన్న. అందరికి కూడా అదే వర్తిస్తుంది. అదేవిధంగా బాజల్ 15 వర్క్లు రెడీగా, వంశీకృష్ణ 23, అచ్చిత 45, చైతన్య 8, అంకలింగం 24. ఎప్పుడు రెడీ అని చెప్పాను, అయిపోతే అని చెప్తాను. శ్రీకాంత్ 22, శ్రీకాంత్ ఇన్ఛార్జ్ ఎవరు? సరే, మనకేమి ఎక్కువ కొత్త కాదు కాబట్టి అటు పార్టీ నాయకులకు, అదేవిధంగా ఇంజనీరింగ్ వాళ్ళకి, కాంట్రాక్టర్లకు కూడా ఇది 3వసారి కాబట్టి పెద్దగా దాని మీద చెప్పాల్సిన అవసరం లేదని భావిస్తున్నా. మీరు అందరూ కూడా ఈ ప్రోగ్రాం ఇంత మునుపు 2 సార్లు విజయవంతం చేశాము రూరల్ నియోజకవర్గంలో. అదేవిధంగా రేపు ఉదయం 8 గంటలకి ఈ కార్యక్రమం ఏకదాటిగా అన్ని ప్రాంతాల్లో కూడా కూటమి నాయకులందరినీ కూడా ప్రత్యేకంగా పదే క్లస్టర్ ఇన్ఛార్జీలకి దూరం చెప్తున్నట్టు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క జనసేన, బీజేపీ నాయకుడు ఆ ఏరియాలో చిన్న కార్యకర్త అయినా, చిన్న నాయకుడైనా, లేదు పెద్ద నాయకుడైనా సంబంధం లేకుండా ఎవరో ఒకరిని అక్కడ ఉన్న వారిని ఇన్వాల్వ్ చేసే విధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు చేయాలని, అదేవిధంగా మిగతా ఒక్కసారి ఈవినింగ్ ఎవరి ఏరియాలో వాళ్ళు క్లస్టర్ పరిధిలో ఈ పిట్లు తీయడం కానీ, మిగతా కార్యక్రమాలు కానీ కన్సర్న్ ఏఈలతో మాట్లాడుకొని సమన్వయం చేసుకుని ఖచ్చితంగా రేపు ఉదయం 8 గంటలకి ఒకదాటి. అదేవిధంగా ఏదైతే ముందు ఫోటోలు తీశారో, ఫోటోలు వచ్చినాయండి, ఫోటోలు వచ్చినాయి కదా, ఇవి కూడా ఒకసారి అందరు కూడా ఫోటోలు తీసుకొని షేర్ చేయమను. ఎమ్మెల్యే గారు రేపు ఉదయం 8 గంటలకి గాదం రోషయ్యనగర్లో ఎమ్మెల్యే గారు కానీ, అదేవిధంగా మిత్రపక్షాల నాయకులందరికీ కూడా ఫోన్లు చేశాం. మనందరూ కూడా గాదం రోషయ్యనగర్కి వస్తారు. మిగతా కార్పొరేటర్లతో, డివిజన్ అధ్యక్షులతో, ముఖ్య నాయకులు అందరూ కూడా మాట్లాడుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం ఇంతకుముందు ఎలా చేశామో అలానే మనందరం కూడా విజయవంతం చేయాలని కూడా అటు డిపార్ట్మెంట్ కానీ, ఇటు కాంట్రాక్టర్లు కానీ,
క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ పదే పదే డివిజన్ అధ్యక్షులు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు ఊరికి ఆఫీస్కి పిలవడం ఎందుకనుకొని పరిమితం చేసి క్లస్టర్ ఇన్ఛార్జీలతో మాట్లాడుతున్నాం. మీరు ఈవినింగ్ ఇదంతా కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకొని చేయాల్సిందిగా అందరిని కూడా ప్రత్యేకంగా కోరుతున్నాం.